నేటి పునీతులు పునీత ఫ్రాన్సిస్ అస్సీసి గారు. యోబు, నీ వెన్నడైన దినమును ఆజ్ఞాపించి సముద్రముల జన్మస్థలమును కాంచితివా? శుక్రవారం, అక్టోబర్ 4, 2024. మొదటి పఠనం యోబు గ్రంథము 38వ అధ్యాయం 1, 12 నుండి 21 మరియు 40వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు. అటుపిమ్మట ప్రభువు తుఫానులో నుండి యోబుతో ఇట్లు పలికెను. యోబు, నీవెన్నడైన దినమును ఆజ్ఞాపించి అది వేకువను కొనివచ్చునట్లు చేయగలిగితివా? ఉదయము క్రమముగా భూమిని ఆక్రమించుకొని దుర్మార్గులను తమ స్థావరముల నుండి వెళ్ళగొట్టునట్లుగా ఆజ్ఞలీయగలిగితివా? ఉదయము వెలుగొందగా మిట్టపల్లములు బట్టలలోని మడతల వలెను, మట్టిమీద వేసిన ముద్రవలెను స్పష్టముగా కనిపించును. వేకువ వెలుగు దుష్టుల పొగరనగించి వారి దౌర్జన్యములను తుదిముట్టించును. నీవు సముద్రముల జన్మస్థలమును కాంచితివా? సాగరముల గర్భమున సంచరించితివా? మృతలోక ద్వారములను వీక్షించితివా? ఆ తమోలోక ద్వారపాలకులను కనుగొంటివా? ఈ లోకమెంత విశాలమైనదో నీకు తెలియునా? తెలియునేని నాకు జవాబు చెప్పుము. తేజస్సు నివాసమెక్కడున్నది? తమస్సు గృహమెక్కడున్నది? నీవా చీకటి వెలుగులను వాని గమ్యస్థానమునకు పంపగలవా? మరల వానిని పూర్వస్థానములకు కొనిరాగలవా? ఈ కార్యములెల్ల చేయగలుగుదువేని నీవును ఆ ప్రకృతి శక్తులు పుట్టినప్పుడే పుట్టి ఉందువు. ఇప్పుడు చాలా వయోవృద్ధుడవై ఉందువు కూడా. యోబు ప్రభువుతో ఇట్లనెను, నేను తెలివిమాలిన పల్కులు పలికితిని. ఇప్పుడు నీకు జవాబు చెప్పలేను గనుక మౌనము వహింతును. నేనొకసారి మాటాడితిని, మరల మాటాడను. ఒక్కసారి కంటే అధికముగా సంభాషింపను. ఇది ప్రభువు వాక్కు.